హలో గైస్! ఈ వీడియోలో మనం 'అల్లు అర్జున్' అలాగే 'జూనియర్ ఎన్టీఆర్' మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. సో, వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు 'జూనియర్ ఎన్టీఆర్‌కి' ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే 'అల్లు అర్జున్‌కి' ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే 'జూనియర్ ఎన్టీఆర్‌కి' ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనుకున్నాను. సో, మీ కామెంట్ బట్టి ఒక క్లియర్ వచ్చేది. అయితే వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతేకాకుండా వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ మధ్య సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఇద్దరు మధ్య చాలా బాండింగ్ ఉంది. ఇద్దరు ఒకరినొకరు బావా బావా అని ప్రేమగా పిలుచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి మీద ఒకరు ఉన్న అనుబంధాన్ని, స్నేహబంధాన్ని చాటుకుంటారు. మనం గమనిస్తే వీరిద్దరి సినీ ప్రయాణంలో కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపిస్తాయి. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు మనవడుగా, హరికృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగం మనవడుగా, అలాగే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా మెగా ఫ్యామిలీతో సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అయితే తారక్ మరియు బన్నీ ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ తమ కష్టంతోనే స్టార్ హీరోల స్థాయికి వచ్చారు. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ఇకపోతే అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్‌లు సొంతంగా తమకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అయితే సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న వీరిద్దరిపై సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే నెగిటివిటీ కనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. వాంటెడ్‌గా సినిమాల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఒకసారి వీరి చిత్రాలను బాయ్‌కట్ చేయాలని, ఎవరా సినిమాలు చూడొద్దంటూ నెగిటివిటీ హ్యాష్‌ట్యాగులతో నెట్టింట ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో తారక్ మరియు బన్నీ ఇద్దరు ఒక విధమైన ప్రాబ్లమ్‌ను ఎదుర్కొంటున్నారు. పెద్ద సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చి ఇతరితర కారణాలతో తమ ఫ్యామిలీకి హీరోల పేర్లను ప్రస్తావించుకోవడం వల్లనే సోషల్ మీడియాలో తారక్ మరియు అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లపై నెగిటివిటీ పెరుగుతున్నట్లు కొందరు నెటిజన్లతో అభిప్రాయపడుతున్నారు. నందమూరి ఫ్యామిలీలో బాబాయ్ బాలకృష్ణ అలాగే అబ్బాయి ఎన్టీఆర్‌ల మధ్య దూరం పెరిగినట్లు ఎప్పటినుంచి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే వీరిద్దరూ గత కొన్నాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ ఒకే వేదికపై పంచుకున్న సందర్భాలు కూడా లేవు. సినిమా ఫంక్షన్‌లో కూడా తాతను తలుచుకునే తారక్ బాలయ్య పేరుని మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. దీంతో ఒక వర్గం కావాలని ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య అంత సమస్యగా లేదని పుకార్లు కూడా చాలానే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గతంలో ఒక ఈవెంట్లో చెప్పని బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ పేరుని చెప్పకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో మనం చూసాం. ఇప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వర్షాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్తూ తన ఫ్రెండ్ని కలిసి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ సభ్యులు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది సినిమాను బహిష్కరించింది పోస్టులు పెట్టి వరకు చుచ్చింది. అయితే ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మధ్య ఇలాంటి నెగిటివిటీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. తమ విజయాలతోనే అందరిని గట్టిగా సమాధానం చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు తారక్. ఇటీవల దేవరవన్ మూవీతో తన స్టార్ పవర్ ఏంటో చూపించారు. ఇక పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించారు బన్నీ. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ చిత్రంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.